మీరు మీ ఫీల్డ్‌లో హ్యాపీయా అండి? ఎందుకు హ్యాపీ లేదు? ఓకే. బ్రహ్మాండంగా ఉన్నా. ఓకే. చాలా హ్యాపీ. హ్మ్. మీ ఫ్యామిలీ లైఫ్ గురించి మాకు కొంచెం చెప్తారా? అంటే ఫాదర్ టైలరు, హ్మ్. మదర్ హౌస్ వైఫు. హ్మ్. ఇక నాకు ముగ్గురు సిస్టర్స్, ఒక హ్మ్. బ్రదర్. హ్మ్. సో, అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్మ్. సో, వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ వల్ల ఈ రోజున ఈ హ్మ్. స్టేజ్‌లో ఉన్నాను. ఈటీవీలో ఎన్నో షోస్ మీరు తీసుకొచ్చారు. ఈవెన్ 'డాన్స్ బేబీ డాన్స్‌కి' కూడా మీరే పెద్ద కారణం అని అంటారు. అవును. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆ యెస్. షో యెస్. ఇప్పటివరకు నడుస్తుంది. 99లో అది కన్ఫర్మ్ అయ్యింది. అవును. అది కూడా నాగార్జున గారి ఇంట్లో. హ్మ్. అమెరికా వెళ్తున్నప్పుడు అప్పుడు హ్మ్. జెమినీ కిరణ్ గారు అడిగి, హ్మ్. ఇది చేద్దాం ప్రోగ్రామ్ అనగానే ఓకే. హ్మ్. చాలామంది నాదే ఓన్ ప్రోగ్రామ్ అనుకున్నారు. అవును. బట్ కాదు అది. ఇన్ హ్మ్. హౌస్. హ్మ్. జెమినీ ఇన్ హౌస్ అది. హ్మ్. సో, హ్మ్. అట్లాగా ఆ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్. హ్మ్. అండ్ 'అలీ 369' అయితే 4 ½ ఇయర్స్. హ్మ్. 'అలీతో జాలీగా' 3 ఇయర్స్. హ్మ్. ఇప్పుడు 'అలీతో సరదాగా' 7 ఇయర్స్ చేశాం. హ్మ్. హ్మ్. ఓకే. సో, సో, ఇంతమంది ఇంటర్‌వ్యూస్ మీరే తీసుకుంటున్నారు కదండీ! ఈరోజు మీరు మా దగ్గరకొచ్చారు. మీకెలా అనిపిస్తుంది? బాగుందండి. హ్మ్. నాకు సివిఆర్ గారు ఇప్పటి నుంచి కాదు. హ్మ్. దాదాపు 30 ఏళ్ల నుంచి మా స్నేహం. హ్మ్. సో, ఆయన ఛానల్ పెట్టక ముందు నుంచి నాకు తెలుసు. హ్మ్. ఛానల్ పెట్టిన తర్వాత ఫిల్మ్ నగర్‌లో ఆ బిల్డింగ్‌లో ఉండేది. హ్మ్. సో, అప్పుడు అనుకున్నా ఓకే. వెరీ గుడ్. కానీ హ్మ్. సివిఆర్ నంబర్ ఆఫ్ హెల్త్, హ్మ్. అవును. తర్వాత న్యూసు, హ్మ్. ఆ తర్వాత మూవీస్ కూడా ఏదో ఆల్మోస్ట్ చేసినట్టున్నారు. అవును సార్. సో, సివిఆర్ గారి గురించి ఈరోజు సీవీఆర్ హెల్త్ అండ్ యెస్. సీవీఆర్ హోమ్ ఎక్కువ యెస్. ఆ! అవును. అవును ఈజ్ సార్. ఎన్ గ్రేట్ పర్సన్. హ్మ్. అండ్ హంబుల్ పర్సన్, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఎగ్జాక్ట్‌లీ అండి. హి ఎగ్జాక్ట్‌లీ. ఈస్ వెరీ హంబుల్. యెస్. యెస్. సో, సార్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు పాలిటిక్స్ కూడా ఎంటర్ అయ్యారు. హ్మ్. ఆహ్, మీరు చాలా సాఫ్ట్ నేచర్ కదా! ఆబ్వియస్‌లీ ఆ నేచర్ వల్లే మీరు పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వాలి అని అనుకునే ఉంటారు. మీ గోల్స్ ఏముండాయండి? అంటే మీ ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారు? ఏం సేవ చేయాలనుకోని స్టార్ట్ అంటే నేను చేయాలనుకున్నారు? పాలిటిక్స్‌లో రాకముందు నుంచి సేవ చేస్తూనే ఉన్నా. ఆహా! మా ఫాదర్ పైన ట్రస్ట్ పెట్టుకున్నా. హ్మ్. ఇప్పుడు కూడా చేస్తున్నా స్టిల్. హ్మ్. 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 అది. హ్మ్. సో, మరి పాలిటిక్స్‌లో డైరెక్ట్ రావడానికి కారణాలేంటి? ఇప్పటి నుంచి కాదు, 99 నుంచి ఉన్నాను పాలిటిక్స్‌లో. హ్మ్. హ్మ్. దాని గురించి ఎందుకులెండి. సో, ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్‌లో మళ్ళీ అడుగు పెట్టాలనుకుంటున్నారా సార్? చూద్దాం ఫ్యూచర్‌లో. అది బికాస్ ఇంకా మీరు ఎందుకంటే మీరు నేను ప్రస్తుతానికి అయితే దానికి దూరంగా ఉన్నా. ఓకే. అట్లాంటిది ఏమైనా ఉంటే నేనే చెప్తాను. హ్మ్. పాలిటిక్స్ అదే. అసలొద్దనుకుంటున్నారైతే. యెస్. టెలివిజన్‌లోనే ప్రస్తుతానికి మమ్మల్ని ప్రస్తుతానికి అందరిని సినిమాలు చేసుకుంటున్నాను. అలరించాలనుకుంటున్నారు. హ్మ్. సినిమాలు చేసుకుంటున్నాను. హ్మ్. బావుంది లైఫ్. హ్మ్. హ్యాపీ.